ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా అపూర్వ పని ఇన్స్పెక్టర్ గారు. సారీ మేడం, ప్రూఫ్స్ లేకుండా ఎవరనేది కన్ఫర్మ్ చేయలేం. బట్ యూ డోంట్ వరీ, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. కానిస్టేబుల్, మీరు ఫోరెన్సిక్ టీమ్కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. డాక్టర్ సార్, మీరు సీసీ ఫుటేజ్ చూపిద్దురండి. ఓకే సార్. తన స్వార్థం కోసం ఇంకెంతమంది ప్రాణాలు తీసుకుంటుంది. చేతికి దొరికినట్టే దొరికి జారిపోయింది అపూర్వ. పోలీసులు ఉన్నారు కాబట్టి సేఫ్ అనుకున్నాం, కానీ పోలీసుల్ని కూడా మోసం చేసి ఇలా చేయిస్తుందని అస్సలు ఊహించలేదు. నన్ను కాపాడడం కోసం తన ప్రాణాల్ని త్యాగం చేసింది లిల్లీ. ఐఎమ్ సారీ లిల్లీ. అమ్మా, అమ్మవారికి మంగళసూత్రం సమర్పించడం అంటే మీ గృహలక్ష్మిని ఆమె స్వరూపంగా భావించి మీ దాంపత్యాన్ని ఆమె చరణాల్లో అర్పించినట్టే. మంగళసూత్రం భార్యాభర్తల బంధానికి చిహ్నం. దాన్ని అమ్మవారికి అర్పిస్తే ఆ బంధం మరింత బలపడుతుంది. అది భర్త చేతుల మీదుగా సమర్పిస్తే దైవాశీర్వాదంతో మీ దాంపత్యం నిండు నూరేళ్లు క్షేమంగా ఉంటుంది. కాబట్టి ఈ పూజలో మీ వారు మీతో తప్పకుండా ఉండాలి. అలాగే పూజారి గారు, ఆయనుంటారు. అయితే రేపు 11 గంటలకి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను. మీరు మీ వారు ఇద్దరూ కలిసి ఇక్కడికి రండి. విన్నారు కదా, అమ్మవారికి మంగళసూత్రం సమర్పించే పూజలో మీరు కూడా ఉండాలి. మీరింటికి వస్తే గగన్ ఒప్పుకోడు. అందుకే వాడికి తెలియకుండా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాను. మీరు తప్పకుండా రావాలి. శారదా, నువ్వు ఇలా చేస్తున్నావని వాళ్ళకి తెలిస్తే? చూడండి, మీరెక్కడున్నా క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటాను. మీకోసం, మీ క్షేమం కోసం చేస్తున్న పూజ ఇది. మొదటిసారిగా మిమ్మల్ని అడుగుతున్నాను. రేపు 11 గంటలకి ఇక్కడికి రావాలి. నాకు మాట ఇవ్వండి. సరే శారదా, తప్పకుండా వస్తాను. హుషారు పిట్ట హుసూరుమన్నట్టుంది. పాపం, అనవసరంగా లిల్లీ ఉసురు తీశారు. సర్లే, ఇది తీసుకో. నిన్ను ఎక్సైట్ చేసే గిఫ్ట్ నీకోసం ప్యాక్ చేసి మరీ తీసుకొచ్చాను. తీసుకో. ఏంటి మమ్మీ అది? ఓపెన్ చేసి చూడు బేబీ. ఇదేంటి, ఉప్పు కారం? ఇదేం గిఫ్ట్ మమ్మీ? ఇప్పుడు ఇవి మన భూమికి చాలా అవసరం. రోషం, పౌరుషం పెరగాలంటే ఇవి తినాలి కదా. పౌరుషం నువ్వు చూసే చూపుల్లో ఉండదు, చేసే చేతల్లో ఉంటుంది. ఆ లిల్లీ సాక్ష్యంతో నా కథ ముగించేద్దాం అనుకున్నావు, కానీ ఏమైంది? అది కుదరలేదు. పెళ్లి పీటల మీదే ఆగిపోవడం, ఆఖరి నిమిషంలో సాక్ష్యాలు మాయమైపోవడం, దెబ్బ మీద దెబ్బ.
ఇప్పటికైనా అర్థమైందా ఈ అపూర్వం అంటే ఏంటో? నువ్వు మీ అమ్మని నాన్నని వెతుక్కుంటూ ఇక్కడికొచ్చావు. మీ నాన్నని కలిసావు. ఆ గగన్ గన్ని పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకుని బుద్ధిగా కాపురం చేసుకుంటూ పడుండక నాతో పోటీగా ఎందుకే కాలు దువ్వావు? మాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలిసింది కదా, మొగుడికి దూరంగా ఉండాల్సి వచ్చింది. You are now a loser. నువ్వు నన్ను ఏమి చేయలేవు భూమి. నువ్వు తడితే పడిపోవడానికి నేను బీటల వారిని గోడను అనుకున్నావా? కోటనే. నువ్వు నన్ను టచ్ కూడా చేయలేవు. వదులు భూమి. భూమి వదులు, వదులు. మమ్మీ భూమి వదులు. ఔచ్! నా చెయ్యి. భూమి వదలవే. అమ్మా! నొప్పి 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 నొప్పి. మమ్మీ భూమి వదలు. ఏంటి ఏంటి నీ ప్రాబ్లం? మనుషులు ప్రాణాలు తీయడం అలవాటైపోయింది కదా నీకు. ఆ ప్రాణం విలువేంటో నీకు చెప్పనా? చెప్పనా? వదలు భూమి. భూమి వదలు. ఏంటి నా పీక పట్టుకుని చంపేలనంత కోపంగా ఉందా? మరి చంపలేదే, ఆగిపోయావే. మమ్మీ నిన్ను టచ్ చేస్తే మాడిపోతుందని భయపడినట్టుంది. నీ మీద చేయి చేసుకోవడం, నిన్ను చంపడం పెద్ద విషయమేం కాదు. కాకపోతే వయసులో పెద్దదానివి, ఆడదానివి. నీలా నేను మృగంలా ప్రవర్తించను. అందుకే ఆగిపోయాను. నీ స్వార్థం కోసం అన్యాయంగా ఒక అమాయకురాలి ప్రాణం తీశావు. నిన్ను ఎంతో నమ్మినా మా అమ్మని చంపావు. చూస్తూ ఉండు. నువ్వు మనుషుల్ని చంపావు కదా, నేను నీ అహంకారాన్ని చంపుతాను. హే బేబీ, చెప్పని. చెప్పు.